అయితే ఈ బత్తాకాయ తొక్క ఎలా తినాలి? నిమ్మకాయ తొక్కేసి మనం ఆవకాయ పట్టుకుంటాం, ఆ నిమ్మకాయ తొక్క తింటారు కదా, ఇందులో తొక్క తినక్కర్లేదు. ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో ఈ బత్తాయి పండు చూడండి, ఇటు పక్కకి తిప్పుతాను, ఎలా చక్కగా ఇలా సాఫ్ట్గా అయింది. దీంట్లో మంచి సువాసనే కాకుండా మంచి ఫ్లేవర్ కూడా దీంట్లో మంచిగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం పొడి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం అల్లం పొడి, అలాగే కారప్పొడి ఇందులో వేసేస్తాను. అలాగే కొంచెం అంతా గరం మసాలా కూడా ఎక్కువ కాదు, కొంచెం. ఇప్పుడు మనం మిరియాలు, సోంపు, జీలకర్ర పొడి రెడీగా ఉంది. చూడండి, ఒక సెకండ్లో ఈ కూర రంగు మారిపోయింది, దాంట్లో ఆ రుచి కూడా మారిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ అన్నీ పర్ఫెక్ట్గా, అంటే కొంచెం ఒక 5% ఉడకాలి. ఈ టైంలో ఉల్లిపాయలు కూడా కొంచెం ఇలా పెద్దగా చేసి ఇలా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటాయి. చికెన్ టిక్కా మసాలా అవన్నీ చేసుకుంటాం, అందులో తందూరులో పెట్టిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని చక్కగా ఎలా చేసుకుంటాం. అలాగే ఈ ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకున్నాను. టమాటాలు చూడండి, కొంచెం పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు, అలాగే మన మసాలా పొడి, మిరియాలు, సోంపు, ఆ జీలకర్ర చేసిన మసాలా పొడి మరీ ఎక్కువ అక్కర్లేదు, మనకు కావాల్సినంత ఇందులో వేసుకుందాం. ఆ ఘాటు, ఆ స్వీట్ ఫ్లేవర్ తోటి మంచిగా వస్తుంది. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మరొక్కసారి ఉప్పు చెక్ చేసుకున్నాను. ఇందులో మరి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నీళ్లు, ఎక్కువ అక్కర్లేదు. ఈ కూరకి ఈ మసాలా మనం వేసాం కదా, అదొక్క 2-3 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. మంచిగా వేయించిన మసాలా పెద్దగా కూరలో కుక్ అవ్వాల్సిన పని లేదు, ఆ కూరలో మగ్గితేనే మంచి సువాసన, టేస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇందులో చివరిగా ఆ బత్తాయి తొక్క ఏదైతే ఉందో దాన్ని గ్రేట్ చేసి పెట్టుకున్నామో కొత్తిమీర, ఈ రెండింటిని రెడీగా ఉంచాను. మనం లాస్ట్లో దీంట్లో వేసుకుందాం, మూత పెడదాం, మరొక 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇది వేద్దాం. బత్తాయి చికెన్ రెడీ అయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ బత్తాయి తురుము ఏదైతే ఉందో దీంట్లో వేసేసుకుందాం. ఈ బత్తాయి తురుము వేసి కొత్తిమీర వేసి లైట్గా ఒక్కసారి కలుపుదాం, మూత పెట్టేద్దాం. మన చికెన్ రెడీ అయిపోయింది. ఉప్పు 2 నిమిషాల తర్వాత తినేద్దామా మరి? ఈ బత్తాయి వా అసలు నన్ను అడిగితే నిజంగా మంచి సువాసన. ఒక బత్తాయి నుంచి బత్తాయిలో ఒక అద్భుతమైన మంచి సువాసన ఉంటుంది. ఈ సువాసన కొరకు మీరు థాయిలాండ్ అక్కడికి వెళ్తే ఈ బత్తాయి చెట్టుకు వచ్చే ఆకులు, దాంట్లో కూడా ఒక జాతి ఉంటుంది, మంచి ఎక్కువ సువాసన ఉంటుంది. మనం కరివేపాకు ఎలా వాడుకుంటాం, కూరలు అన్నిట్లో వాళ్ళు దాన్ని వాడుకుంటారు. ఈ చికెన్లో ఆ ఆకు వేసి చక్కగా టేస్టీగా తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి, మనకి ఉల్లిపాయలు, మన ఈ టమాటా ముక్కలు చక్కగా జ్యూసీగా, ఈ బత్తాయి చూడండి ఇటు పక్క ఉడికిపోయిన తర్వాత దాని రంగు కొంచెం మగ్గింది. ఇప్పుడు దీన్ని నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,